బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సిట్ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బొగ్గు స్కామ్ ప్రజల్లోకి వెళ్లకుండా సిట్ పేరిట డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుతో కాంగ్రెస్ నేతల్లో వణుకు మొదలైందని అన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో కక్ష సాధింపులు, వేధింపులు తప్ప ఇంకేం జరగలేదని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. గత 2 సంవత్సరాల నుండి రాష్ట్రంలో చూస్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే పరనింద ఆత్మస్థుతిలాగే పాలన జరుగుతుందనేది వాస్తవం. ఈరోజు కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, మొన్న హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, ఇదంతా కూడా ఒక నాటకంలాగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఊహించనంత మెజార్టీ గెలుచున్నారు కాబట్టి, అంటే వాళ్ళు ఊహించనంత అసలు ఏమీ రాదు బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న వాళ్ళు ఈరోజు 40% 4,000 పై చిలుకు సర్పంచులు గెలుచున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వణుకు మొదలైంది. కాబట్టి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టున్నాము. మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అప్పర్ హ్యాండ్ అవుతుందేమో అన్న ఆలోచనతో ఈ దానికి తెరలేపడం ఒక కారణమైతే, మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణంలో ఏదైతే అవినీతిని ప్రశ్నించారో దాన్ని డైవర్ట్ చేయడానికి, దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ప్రజలోకి అది వెళ్లకుండా ఉండడానికి విచారణ అనేది మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం, ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అనేది దాంట్లో భాగంగా నేను మాత్రం భావిస్తూ ఉన్నాం. ప్రజలే భావిస్తున్నారు. అంటే వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే దీన్ని వాడుకున్నారనేది ఇప్పటికే ప్రజలే గమనిస్తూ ఉన్నారు. మామూలుగా ఏమైపోయిందంటే ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక రకంగా బూచిగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా లబ్ధి పొందాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అనే ఆలోచనతో సిట్ని ఒక శిఖండిలాగా వాడుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం నక్కజిత్తుల రాజకీయం చేస్తూ ఉందో అది ప్రతి దాంట్లో గమనిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గమనించున్నారు, సర్పంచ్ ఎన్నికల్లో గమనించున్నారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే గమనిస్తూ ఉన్నారు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సింది పోయి ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరి బొగ్గు స్కామ్ గురించి హరీష్ రావు గారు మాట్లాడినటువంటి సమయంలో ఈవినింగే వితౌట్ 24 hours ఇంటిమేషన్ కూడా నోటీస్ ఇవ్వకుండా హరీష్ రావు గారికి నోటీస్ పంపించడం, తర్వాత వితిన్ 2 daysలో మళ్ళీ కేటీఆర్ గారికి నోటీస్ పంపించి ఈరోజు ఇన్వెస్టిగేషన్కి పిలిపించడం జరిగింది. ఏ దానికైనా కూడా ఒక టైం ఉంటుంది. 3 నెలల 6 నెలల విచారణ చేపట్టండి. దానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే నిజమైతే బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ. కానీ ఈరోజు ప్రభుత్వం ఏంటంటే తనకు అనుకూలంగా మలుచుకోవడానికి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈరోజు హరీష్ రావు గారు, మరి అదేవిధంగా కేటీఆర్ గారు దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి నాయకులు కాబట్టి వారి ప్రతిష్టను దిగజార్చే విధంగా మరి ఈ ఇన్వెస్టిగేషన్ పిలిపించి వారిని మానసిక క్షోభకు గురిచేసే విధంగా ఈరోజు మన కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా మనం అర్థం చేసుకోవడం జరిగింది. కుటుంబాలను బయటకు వచ్చి లేని కార్యక్రమాలని, ఆరోపణలని కూడా చేస్తూ మరి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం ఆనవాయితీగా మారుతుందని చెప్పేసి వారు ఆవేదనతో మాట్లాడినటువంటి విషయాలు కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి కూడా నేను